ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 33ను పరిశీలిద్దాం. మొదటి అధ్యాయంలో అర్జునుడు యుద్ధభూమిలో తన బంధువులను గురువులను చూసి తీవ్రమైన దుఃఖంతో నిండిపోయాడు. ఈ శ్లోకంలో తన ఆవేదనను కృష్ణుని ముందు మరింత స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, కృష్ణ, మనం ఎవరి కోసమైతే రాజ్యం, భోగాలు, సుఖాలు కోరుకుంటామో వారే ఈనాడు తమ ప్రాణాలను, ధనాన్ని త్యజించి యుద్ధం చేయడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు. మన గురువులు, తాతలు, మేనమామలు, మిత్రులు వీరందరినీ చంపి నేను పొందే విజయం ఎవరికోసం? ఆ సుఖాలను నేను ఎవరితో పంచుకోవాలి? కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, అర్జునుడి మాటలను ఆయన మౌనంగా వింటున్నారు. అర్జునుడు తన బంధువుల పట్ల ఉన్న ప్రేమ, అనుబంధం అనే మాయలో చిక్కుకున్నాడని కృష్ణుడు గమనిస్తున్నాడు. ఈ తీవ్రమైన మానసిక సంఘర్షణే అర్జునుడి దుఃఖానికి కారణం. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికే గీతాబోధ అవసరం అని కృష్ణుడు గ్రహిస్తున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పనుల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని ఇది ప్రశ్నిస్తుంది. మనం ధనం, విజయం కోసం పాటుపడతాము, కానీ ఎవరి కోసం? మన కుటుంబం కోసమే కదా. అయితే ఆ గెలుపు కోసం మన ప్రియమైన వారితో సంబంధాలనే పాడు చేసుకుంటే ఆ విజయానికి అర్థం ఉంటుందా? ఈ శ్లోకం మన ప్రాధాన్యతలను సరిచూసుకోమని గుర్తుచేస్తుంది. లక్ష్య సాధనలో మానవ సంబంధాల విలువను మర్చిపోకూడదని ఇది నేర్పుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.